పిల్లలు సరదాగా తినడానికి నేను ఇంట్లో చేసే చాక్లెట్ ఈరోజు మీకు చూపిస్తున్నాను. దీనికోసం నేను మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను. ఇది కాంపౌండ్ చాక్లెట్ అంటారు కదా, ఇలాగ బార్ తీసుకున్నాను. నేను ఇది ఆన్లైన్ కొన్నాను. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇస్తాను. దీని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా అన్నా చేసుకోండి, లేదంటే తురిమేసుకోవచ్చు. ఎలా అన్నా సరే ఇలాగా మొత్తం చేసి పెట్టుకున్నాను. తర్వాత దీన్నంతా ఒక పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇది బోరోసిల్ది. మీరు బోరోసిల్లే తీసుకోవాలి అని ఏం లేదు, స్టీల్ పాత్ర అన్నా తీసుకోవచ్చు. దీంట్లోంచి 1 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ అంతా విడిగా పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఎందుకు అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. తర్వాత ఒక పాత్రలో నీళ్లు తీసుకున్నాను. దీంట్లో సగం ముప్పావు అంతా నీళ్లు తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని, ఈ బోరోసిల్ పాత్ర ఏదైతే ఉందో అది దాంట్లోకి కూర్చునేట్టుగా కరెక్ట్గా సెట్ అయ్యేట్టుగా ఉండే పాత్ర తీసుకోండి. పైన స్టీల్ పాత్ర తీసుకుంటే కనుక కింద అది కరెక్ట్గా కూర్చునేట్టు, లోపల పడిపోకుండా కరెక్ట్గా కూర్చునేట్టు తీసుకోండి. చూడండి, ఇలా నీళ్లు బాగా మరుగుతూ ఉండాలి, అంతవరకు పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకుని మీరు నీళ్లు కాగపెట్టేసుకోవచ్చు. తర్వాత మీడియం ఫ్లేమ్లోకి చేసుకోండి. తర్వాత మనం చాక్లెట్స్ దేంట్లో అయితే వేసుకున్నామో ముక్కలు, అది దీని మీద కూర్చోపెట్టండి. మనకి కరెక్ట్గా అలా కూర్చునేట్టుగా ఉండాలి. మనకి పైన ఉన్న పాత్ర కింద ఉన్న నీళ్ళకి తగలకుండా ఉండేట్టు చూసుకోండి. మధ్యలో కాస్త గ్యాప్ ఉండేంత నీళ్లు పోసుకోండి. చుట్టూతా కొంచెం గ్యాప్ ఉండేట్టు చూసుకోండి. సో దట్ మనకి ఇలాగా నీళ్లు కింద నుంచి మరుగుతూ ఉన్నప్పుడు వేపర్ వస్తుంది కదా, ఆవిరి అనేది కాస్త బయటికి ఎస్కేప్ అయ్యేట్టు, లోపలే స్టఫ్ అయిపోకుండా కాస్త బయటికి వచ్చేట్టు చూసుకోండి. కింద ఉన్న నీళ్ల వేడికి ఆవిరికి పైన చాక్లెట్ కరగటం మొదలవుతుంది. చూడండి, ఇలాగా నేను చిన్న టిప్స్ చెప్తున్నాను. ఎవరైతే చాక్లెట్ ఇప్పుడిప్పుడే చేయటం ఇంట్లో నేర్చుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అవుతుందని, బిగినర్స్కి కావాల్సినట్టుగా చెప్తున్నాను. చూడండి, 1.5-2 నిమిషాల్లో ఇలాగా నీళ్ళగా కరిగిపోతుంది. తీసి పక్కన పెట్టేసుకొని విడిగా మనం అయితే చాక్లెట్ షేవింగ్స్ విడిగా చిన్న ముక్కలు తీసి పెట్టుకున్నామో అది దీంట్లో కలిపేసుకోండి. దీన్ని చాక్లెట్ టెంపరింగ్ అంటారు. ఇది ఎందుకు చేస్తున్నాము అంటే, మనకి చాక్లెట్ అనేది మనం ఏదైతే ఒక షేప్ తీసుకుంటామో ఆ షేప్లో స్టిఫ్గా అలాగే కూర్చుని ఉంటుంది, కరిగిపోదు, మెత్తగా అయిపోదు. అది దీని పర్పస్. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పుచ్చగింజలు, 2 టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజలు వేసుకున్నాను. ఒక గుప్పెడంతా దానిమ్మ గింజలు వేసుకున్నాను. చాలా బాగుంటుంది దానిమ్మ గింజలు వేయటం వల్ల. ఇదంతా కలిపేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కాస్త గబగబా చేయాలి, లేదంటే చాక్లెట్ అనేది గట్టిపడిపోతుంది. తర్వాత ఇలాగా ఒక సిలికాన్ మౌల్డ్ తీసుకున్నాను. చాలా షేప్స్లో, చాలా సైజెస్లో దొరుకుతాయి. నేను ఇది ఆన్లైన్ తీసుకున్నాను. ఇది కూడా నేను మీకు లింక్ డిస్క్రిప్షన్ సెక్షన్లో పెడతాను. తర్వాత దీంట్లో నింపేసుకోండి. దీంట్లోనే వేసుకోవాలని లేదు. ఇది ఎవరికైనా అందుబాటులో లేదంటే ఒక స్టీల్ కప్ కానీ గాజు కప్ కానీ తీసుకుని కాస్త నెయ్యి రాసేసుకుని దాంట్లో అలాగా వేసి పెట్టేసుకుని రూమ్ టెంపరేచర్లో ఒక 2-2.5 గంటలు అలాగే వదిలేసేయండి. తర్వాత చూడండి, చాలా సులభంగా ఇలాగా లేచి వచ్చేస్తాయి. ఇది కూడా నెయ్యి రాసున్నాం కాబట్టి అలా కదిలిస్తే ఇలాగా లేచి వచ్చేస్తుంది. నేను వాటిని కదిలించకుండా అలాగ రూమ్ టెంపరేచర్కి వదిలేసాను. చాలా సులభంగా వచ్చేసినాయి. చూడండి, ఇలాగ చేసి పెట్టుకోవచ్చు. ఇది దానిమ్మ గింజలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోండి, లేదంటే కాస్త చెడు వాసన వచ్చే అవకాశం ఉంది, లేదంటే బూజు పడుతుంది. చూడండి, ఇలాగ సింపుల్గా చేసుకోవచ్చు. న్యూ ఇయర్ వస్తుంది కదా, మీరు కూడా ఒకసారి చేసి చూసుకోండి, సరదాగా ఉంటుంది. మరొక రెసిపీతో త్వరలో కలుస్తాను. బాయ్.